హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాల వయసులో అస్తమించారు. ఇతను న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో అనారోగ్య పాలై మరణించారు. సుదీర్ఘకాలంగా సిపిఎంతో తన బంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడికి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి. నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయం. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు. 3 సార్లు పార్టీ సారథ్యం వహించారు. 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కారత్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018, 2022లోనూ ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. కార్నియా అంధత్వాన్ని పారదోలటమే లక్ష్యంగా కంటి గాయాలను నిర్లక్ష్యం చేయవద్దని, ఇన్ఫెక్షన్లతో పెరుగుతున్న అంధత్వం ఎల్విపిఈఐ ఆధ్వర్యంలో 50,000కు పైగా కార్నియా మార్పిళ్లు వ్యవస్థాపక చైర్మన్ జిఎన్ రావు బృందం వెల్లడించింది. భాగ్యనగర్కి గ్లోబల్ సిరీ. దేశంలో 20% జీసీసీ కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్న కార్పొరేట్ సంస్థలు, భారీగా ఉద్యోగావకాశాలు, వేతనాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ జీసీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏడాది సగటు వేతనం లక్షలలో ఉంటుంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ స్పేస్-ఎక్స్ ఘనత సాధించింది. అంతరిక్షంలో క్యాప్సూల్ నుంచి బయటికి వచ్చిన సారా గిల్లిస్, క్యాప్సూల్లో జేడ్ ఇస్సాక్మాన్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్ వాక్ను నిర్వహించింది. పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మంగళవారం 4 నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేడ్ ఇస్సాక్మన్ గురువారం తొలిసారి క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగాములుగా కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. వ్యాపారవేత్త జేమ్స్ ఇస్సాక్మాన్ తర్వాత స్పేస్-ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ ఆయన్ని అనుసరించారు. స్పేస్-ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ను వారు పరీక్షించారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. డిఆర్డిఓ రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ తెలిపింది. నౌకాదళం విజయవంతంగా పరీక్షించిన ఒడిశా తీరంలోని చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా భూమిపై ఉంచిన నిట్ట నిలువు లాంచర్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి తక్కువ ఎత్తులో అధిక వేగంతో దూసుకెళ్తున్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించింది రక్షణ శాఖ అధికారులు. భారత్కు HAASWలను విక్రయించనున్న అమెరికా. సముద్ర జలాల్లో భారత యుద్ధ సామర్థ్యాల మరింత పెరగనున్నాయి. $5.28 కోట్ల విలువైన హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సోనోబాయ్లను మన దేశానికి విక్రయించాలని అమెరికా తాజాగా నిర్ణయించింది. సోన్బుయ్లను గగనతలం నుంచి ప్రయోగిస్తారు. వీటిలోని ఎలక్ట్రో మెకానికల్ సెన్సర్లు నీటిలో ధ్వనులను పసిగట్టి రిమోట్ ప్రాసెసర్లకు చేరవేస్తాయి. MH-60R హెలికాప్టర్ల నుంచి జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు చేపట్టడానికి HAASWలు భారత్కు బాగా దోహదపడతాయని అమెరికా పేర్కొంది. గ్యాస్ట్రిక్ సమస్యతో పార్కిన్సన్స్ ముప్పు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పార్కిన్సన్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల. దీని ఫలితంగా కాళ్ళు చేతులు వణకడం, మలబద్ధకం, నెమ్మదిగా నడవటం వంటివి ఇవన్నీ పార్కిన్సన్ లక్షణాలు. ఈ విషయాన్ని అమెరికాలోని బెత్ ఇజ్రాయెల్
డీకనెస్ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులొకరు పేర్కొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ G20 ఉండగా G7 ఎందుకు కొనసాగిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు జయశంకర్. బ్రిక్స్ అంటే భయం ఎందుకని స్విట్జర్లాండ్లోని జెనీవాలో దౌత్యవేత్త జీన్ డేవిన్ లెవిట్తో సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి G20 కూటమి ఉండగా G7 పేరుతో మరో కూటమి ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం G20 కూటమి ఉంది, అంత మాత్రాన G7 కూటమి విచ్ఛిన్నం చేశారా? లేదు కదా. మరి G20 ఉండగానే బ్రిక్స్ ఎందుకు కొనసాగించడు? G7లోకి వేరే దేశాలను రానివ్వడం లేదు, అందుకే మేం మా సొంత కూటమిని ఏర్పాటు చేసుకున్నామని జయశంకర్ తెలిపాడు. మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నామని అజిత్ దోబాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ రష్యా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు చర్చలు చేశారు. మరపురాని గీతాలను అందించిన ప్రముఖ గేయ రచయిత గురుచరణ్ 77 సంవత్సరాల వయసులో మృతి చెందారు. ఆయన ఎంతో ఇష్టమైన పాటల రచయితగా ముద్దబంతి పువ్వులో మోగబాసలు, కుంతీ కుమారి తన నోరు జారి, బోయవాని వేటుకు గాయపడిన కోకిల తదితర పాటలు గురుచరణ్ రాశారు మోహన్ బాబుకి. ఆయనకి ఓ భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. IIL నుంచి జీకా టీకా ICMRతో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో. ఈ టీకా మన దేశంలో మొదటి కోడాన్ డీఆప్టిమైజ్ లైవ్ అటెన్యూయేటెడ్ జీకా వైరస్ టీకా అవుతుంది. క్లినికల్ పరీక్షలకు 4 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో 4 చోట్ల తమకు ఫేజ్ 1 సైట్లు ఉన్నాయని ICMR డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా తెలిపారు. నేటి నుంచి డైమండ్ లీగ్ పోటీలు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో ఈ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రోలో భారత్ తరపు నుంచి నీరజ్ చోప్రా పాల్గొంటున్నారు. దీంట్లో ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విన్యాసాలు విజయాలు ఇవి కాగానే డైమండ్ లీగ్కు సిద్ధమైంది. 14 పాయింట్లతో టాప్ 4లో నిలిచిన ఫైనల్కు అర్హత సాధించారు. 2022లో డైమండ్ లీగ్ ఫైనల్లో విజేతగా నిలిచిన 26 ఏళ్ల నీరజ్ చరిత్ర సృష్టించారు. ప్యారిస్ పారాలింపిక్స్లో అద్భుత ప్రదర్శనలు చేసిన భారత పారా అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. 400 మీటర్లు T20 విభాగంలో కాంస్యం గెలిచిన ఈనాడు CSR లక్ష్య అథ్లెట్ జివాంజీ దీప్తి వరుసగా రెండో పారాలింపిక్స్లోనూ పసిడి నెగ్గిన పారాషూటర్గా అవని లేఖరా ఇలా ప్రతి ఒక్కరిని భారత ప్రధాని అభినందించారు. ఈసారి ప్యారిస్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో మొత్తం కలిపి 29 పతకాలతో భారత్ పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన చేశారని కొనియాడారు. ఇవి సెప్టెంబర్ 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.